జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి అభిమానులకు అందరు కూడా ఒక మంచి తీయటి వార్తను తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం తెలుసు కదా మీకు అందరికి కూడా. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే నక్సలైట్ల సమస్య ఎక్కువగా ఉండేదన్నమాట. ఈ ఛత్తీస్గఢ్లో విపరీతంగా ఈ దట్టమైన అడవులు ఉండడం, అక్కడ గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండడం, అందులోనూ ఈ గిరిజనులు ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో నక్సలైట్లకు పంట పడినట్టయింది. పాపం వాళ్ళు అనబోతే అమాయకులు, చదువులే, ఇంకా వీళ్ళ ఇష్టారాజ్యం, వీళ్ళు ఏది చెప్తే అది అట్ట. దీంతో నక్సలైట్లు ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని తమ కేంద్ర స్థానంగా మార్చుకుని వాళ్ళ కార్యకలాపాలు అయితే నిర్వహించసాగినారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో బస్తర్ అనే ప్రాంతం ఒకటి ఉంటుంది. ఆ బస్తర్ ప్రాంతంలో 7 జిల్లాలు ఉన్నాయన్నమాట. అవి ఏందయ్యా అంటే కాంకేర్, నారాయణపూర్, కొండగావ్, బస్తర్, దంతేవాడ, బీజాపూర్. మీరు ఈ న్యూస్ చూసేటప్పుడు కానీ లేకపోతే చదివేటప్పుడైనా కూడా ఈ బీజాపూరు, ఏది బస్తరు, దంతేవాడ ఇవన్నీ కూడా మీరు వినుంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు అనమాట. అర్థమైందా? అదేవిధంగా ఈ సుక్మా జిల్లా అనేది ఒకటి ఉంటుంది. అది కూడా మొన్నటి వరకు ఈ బస్తర్ ప్రాంతంలో, అంటే ఈ 7 జిల్లాల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడమే అదొక పెద్ద జోక్గా ఉంటుంది. ఇదేంద్రా స్వామి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ జరిపించేది ఏంది, జోక్ ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నక్సలైట్ల ప్రభావం అలా ఉందన్నమాట. అక్కడ నక్సలైట్లు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉంటా ఉన్నారు. మీకు తెలిసినో లేదో, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నక్సలైట్లకు చెప్పేది, ఆమెను ఈ బీజేపీ ఎవరైతే యాక్టివ్గా ఉండే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయించేది, ఆ మార్చి చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కష్టంగా జరుగుతూ ఉన్నాయి. ఓటింగ్ శాతం కూడా ఎంత తలమునకలై చేయించినా కూడా చాలా తక్కువగా ఉంటా ఉంది. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీదే పై చేయిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ బస్తర్ ప్రాంతంలో చక్రం తిప్పుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది. 2023లో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఇక ఛత్తీస్గఢ్లో నక్సలైట్లను తుడిచేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అయితే ఒక ఖచ్చితమైన స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. ఇక అప్పటి నుంచి నక్సలైట్ల కోసం వేటైతే మొదలుపెట్టినారయ్యా. జరిగినటువంటి 15 నెలల సమయంలో ఒక్క ఛత్తీస్గఢ్లోనే 310 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయిపోయినారు. 1200 మంది నక్సలైట్లు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. దీంతో ఈ ఛత్తీస్గఢ్లో దాదాపుగా ఈ నక్సలైట్ల ప్రాబల్యం కూడా తగ్గిపోయింది. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ నక్సలైట్ల సమస్య తీరడం అనేది ఛత్తీస్గఢ్ స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రభావం చూపించింది. అర్థమవుతుంది మీకు? ఈ ఛత్తీస్గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు కూడా పై చేయిగా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఘోరంగా ఓడిపోయింది. అంతే, వాళ్ళకి అట్లా అలవాటు అయిపోతున్నాయి. ఈ అంతా ఓడిపోవడాలు వాళ్ళకి అలవాటు అవుతుందన్నమాట. ఏది, మన హర్యానాలో ఓడిపోతురి, తర్వాత వచ్చేసి మహారాష్ట్రలో ఓడిపోతురి, ఢిల్లీలో ఓడిపోతురి, ఏది ఘోరంగా గుండుసున్న ఢిల్లీలో అయితే. ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్లో కూడా మొదటిసారి ఛత్తీస్గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 73% ఓటింగ్ జరిగింది. చూడండి రికార్డు. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లకు, 49 మున్సిపల్ కౌన్సిల్స్కు, అదేవిధంగా 114 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. అంటే మొత్తంగా 173 పట్టణ సంస్థలకు ఎన్నికలు జరిగినాయన్నమాట. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధిస్తబోతోంది. మొత్తంగా ఇప్పటి వరకు 10 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 10 మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అయితే ఘన విజయం సాధించింది. చూడండి, ఇక మిగిలినటువంటి ఈ 163 పట్టణ సంస్థల్లో కూడా 4/3 పట్టణాల్లో బీజేపీ అయితే విజయ పదంలో దూసుకొని పోతుంది. అత్యంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైనటువంటి రాయ్పూర్లో కూడా బీజేపీ మేయర్ అభ్యర్థి 30,000 మెజార్టీతో దూసుకొని పోతాడు. ఇక కీలకమైనటువంటి బాక్రా నగర పంచాయతీలోనూ, అదేవిధంగా అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ బీజేపీ అయితే ఘన విజయాలు సాధించింది. అంటే ఛత్తీస్గఢ్కు ఈ నక్సలైట్ల పీడ విరగడంతో ఛత్తీస్గఢ్ అభివృద్ధి బాటలో పయనించడమే కాకుండా ఇక్కడ బీజేపీ కూడా ఘన విజయాలు సాధిస్తుంది. చూడండి ఎంత మార్పు. చెప్పినాడు అమిత్ షా గారు, నక్సలైట్లు అనే వాళ్ళని లేకుండా చేస్తాను, మీరు మర్యాదగా నా మాటిని లొంగిపోండి, ఏమే లేకపోతే ఖచ్చితంగా మొత్తం ఈ నక్సలిజాన్ అనేదే లేకుండా చేస్తాము, మొత్తం అంతా క్లీన్ చేస్తామని చెప్పినాడు. ఆయన ముండోడు, చేస్తాడు. మీరు చూస్తారు కదా ఈ మధ్య వరుస పెట్టి ఎన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయో. మిత్రులారా, రోజులు ఎప్పుడు ఒకటేగా ఉండవు. ఇప్పుడు మనం అనుకుంటాం మోడీ స్లోగా ఉన్నాడు, అది ఇదిగినని. జరిగేటి మీరు గమనిస్తారో లేదో, ఎన్ని మార్పులో చూడండి. ఏమంటారా?
మీకు ఈ న్యూస్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నక్సలిజం అనేది ఉండదు. మీరు చూశారు కదా, ఈ మణిపూర్లో కూడా రాష్ట్రపతి పాలన పెట్టారు. ఆడ కూడా మొత్తం అంతా జరిగేటన్నీ కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో మనం కొత్త భారతదేశాన్ని చూస్తాం. మామూలుగా ఉండదు మ్యాటర్. జై శ్రీరామ్.